అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. అగ్రకులం లీడర్ల అంతా అధికార పార్టీలు ఉండడానికనే తయారవుతున్నారు. ఎందుకంటే బొక్కాశ కోసమో లేకపోతే అలా పలుకుబడి కాపాడడానికి కోసమో లేకపోతే అలా బిజినెస్లు తయారు చేసుకుంటానుకో ఏమో కానీ మొత్తం నేను వస్తాను ఉరికి కారెక్కుతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా పసక్ అయింది. ఇంకా తెలంగాణలో ప్రతిపక్షమే లేదు. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరంటారా? ప్రజలే. ఎట్లా అంటారా? ఓసారి చూద్దాం పారి. అధికార పార్టీ తప్పు చేస్తే ప్రజలు నొచ్చుకోక ముందుకే ప్రతిపక్షం అసెంబ్లీలో లొల్లి చేస్తుంది. కానీ ఇక ముందట తెలంగాణలో గా లొల్లి కనిపించదు. అన్నీ ఏవాడితే మళ్ళా లొల్లి ఎందుకు అనుకునే ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నాడు. సరే కేసీఆర్ సార్ అనుకున్నట్టు అన్ని ఆల రోజులే ఉంటాయంటే అట్టెట్టుంటాయి? ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేస్తారు. అట్లా ఉట్టి అసంతృప్తి జనాలలో ఉట్టొచ్చు. లేకుంటే గిదేం దొరతనమని అధికార పార్టీ నేతలకు సుర్రుమంటే కార్లనే కిరికిరి ఉడుతుంది. అయితే అధికార పార్టీ మీద అసంతృప్తి ఎప్పుడైనా రావచ్చు. కానీ గీసారి ఉట్టి అసంతృప్తి ఆందోళనలు మాత్రం తెలంగాణ దళిత బహుజనుల నుంచేనంట. ఇంకా వాళ్ళకు ఉద్యోగాల జోలే లేకపోయే. దాని పోయినసారి కోదండరావు సార్ మంట రాజేసినట్టే రాజేసి మళ్ళా నీళ్లు చల్లిండు. కానీ ఈసారి మటుకు ఉద్యమాలే వస్తే తెలంగాణలోని దళిత నేతలు వామపక్ష నేతలు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతుండ్రంట. ఇప్పటికే టీవీ ఛానల్ పేపర్ గల దళిత నేత మంచి కాక మీద ఉన్నాడట. ఆయన కల ముఖ్యమంత్రి పదవేనంట. ఆయనకి ఇప్పుడు ఎక్కడున్నా కానీ తెలంగాణ ఉద్యమం మంచి కాక మీదకి వచ్చే నాటికి అన్ని అస్త్రాలతో రంగంలో దుంకుతాడంట. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న స్లోగన్ని తొక్కిపట్టిన రాబోయే రోజులలో మాత్రం పొలిటికల్ గన్ అయి పేల్చేటందుకు రెడీగా ఉన్నాడట. అంతేగా మరి ఎప్పటికి గులాంగిరి బతుకులే ఉంటాయా ఏంది? తెలివి కలిగిన పోరాలు ఏకమైతే రాబోయే రోజులలో దళిత బహుజనులదే రాజ్యం అంట. గీ తాతేందో మాస్తుగా చెప్తుండు కానీ గది అయ్యేదుందా పోయేదుందా అని అనుకుంటారు కదా. నా మాటలతో ఏం లేదు. నిజం చేసుడు రేపటి తరం చేతులనే ఉన్నది. ఇప్పటికే చేతి గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతా కారెక్కిర్రు. కారణాలు ఏమైనా కానీ అగ్రకులపు లీడర్ల అంతా ఒక గూడికే చేరవచ్చే. ఇక రాజకీయాలలో తొలిగి తొవ్వడియాడు. ఇక గిప్పుడే దళిత బహుజనులు తొవ్వేసుకొని పోవాలి. అయితే రాజాధికారం కోసం ఏ తరం అయితే గట్టిగా నిలబడుతుందో గప్పుడే దళిత బహుజనుల రాజాధికారం సాకారం అవుతుందని అంటుర్రు దళిత బహుజనుల మేధావులు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.